ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ వల్లనే నా ఛానల్ ఫైనలీ మానిటైజేషన్ అయింది. సో నా మానిటైజేషన్ అవ్వడానికి నేను ఏమేమి టిప్స్ యూస్ చేసా, ఎలా అయ్యింది అనేది అయితే ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. ఒకవేళ మీరు ఈ టిప్స్ కనుక యూస్ చేస్తే మీ ఛానల్ కూడా ఈజీగా మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో నాదైతే సక్సెస్ఫుల్గా 4000 వాచ్ అవర్స్ జస్ట్ వన్ వీడియోతోనే అయిపోయింది. అండ్ సబ్స్క్రైబర్స్ అంటే ముందు నుంచే ఉన్నారు నాకు 1000 సబ్స్క్రైబర్స్. నా అకౌంట్, ఈ యూట్యూబ్ అకౌంట్ అయితే నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి యూజ్ చేస్తున్న ఈ అకౌంట్. కానీ నేను అంత ఫోకస్ చేయలేదు ఎప్పుడు కూడా అకౌంట్ మీద ఇలా అని. కానీ చాలామంది మీషో కంటెంట్ గురించి అడుగుతున్నారు కదా, ఒక వీడియో చేద్దామని చెప్పేసి అయితే ఇలా లాంగ్ వీడియో చేశాను. దానివల్ల అయితే మంచి సపోర్ట్ వచ్చింది మీ వల్ల. సో ఫైనలీ ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోయింది. అండ్ చాలామంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, ఏంటి అంటే అక్క మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా, మీ ఛానల్కి ఇట్లా వీడియోస్ వస్తున్నాయి నిజంగానే అయ్యిందా అక్క అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో అందుకే ఒక లాంగ్ వీడియో చేస్తే బాగుంటుంది కదా, అందులో టిప్స్ కూడా చెప్తే మీకు కూడా చాలా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే చేస్తున్నాను. అండ్ చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్లో కూడా మనం ప్రోడక్ట్స్ ఎలా ట్యాగ్ చేయాలక్క, ఎలా వస్తాయి, అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి, మీకైతే నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. సో మీ ఛానల్ కూడా ఈజీగా మానిటైజేషన్ అవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో నేనైతే కొన్ని పాయింట్స్ ఈ ఫోన్లో అయితే నోట్ చేసుకున్నా, అవన్నీ కూడా మీకు చెప్దామని చెప్పేసి, ఒక్క పాయింట్ కూడా మర్చిపోకుండా మీకు ప్రతి ఒక్కటి చెప్దామని అయితే నేనైతే రాసి పెట్టుకున్న పాయింట్స్ అన్నీ కూడా. సో నేనైతే ఈ వీడియో ఇన్ని డేస్ వీడియో పెట్టలేకపోయా, ఆల్మోస్ట్ 1 month అవుతుంది. ఇంకా చిన్న బేబీ వల్ల అలా నేను ఇంకా వీడియోస్ చేయలేకపోయా, అందుకే ఈరోజు అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు తప్పకుండా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ నాకు ఆ వీడియోకి ఎంత వచ్చినాయి అంటే వ్యూస్, దానికి 1,65,000 వ్యూస్ వచ్చినాయి. మీషో కంటెంట్ వీడియో ఒక్కసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీషో రిలేటెడ్ లైక్ మీషో కంటెంట్ ఎలా చేయాలి అని ఒక్కసారి సెర్చ్ చేయండి, అందులో ఫస్ట్ వీడియో మనదే వస్తుంది. సో దానికి 1,65,000 వ్యూస్ అయితే వచ్చాయి. సో నేను ఒక చిన్న ట్రిక్ యూజ్ చేశాను, నాకు అది చాలా యూస్ఫుల్ అయిన ట్రిక్ నేను మీకు షేర్ చేస్తాను. మీరు కూడా అది ఒకసారి ట్రై చేయండి, సో దట్ మీకు కూడా ఈజీగా ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. సో ఆ ట్రిక్ ఏంటో తెలుసా, యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టిన, ఏంటి అంటే మీషో కంటెంట్ త్రూ నేను ఇంత మనీ ఎర్న్ చేశాను, లైక్ మీకు కూడా నాలాగా ఎర్న్ చేయాలని ఉందా అని చెప్పేసి అలా ఒక వీడియో పెట్టిన, రీల్ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో. ఆ రీల్ పెడితే చాలా అంటే చాలా కమెంట్స్, లైక్ నేను 1 day బిఫోర్ పెట్టినా, రేపు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నప్పుడు నిన్న ఆ వీడియో పెట్టినట్టు ఇన్స్టాలో. ఆ రీల్కి నాకు లైక్ thousands of మెసేజెస్ వచ్చినాయి. లైక్ నేను ఏం చేసిన అంటే పర్సనల్గా మెసేజ్ చేయండి అని చెప్పిన, ఎవరైతే మీషో కంటెంట్ అని చెప్పి నాకు మెసేజ్ అడుగుతారో నేను ఆ వీడియోని ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టిన కదా, ఆ వీడియో నేను కాపీ చేసి ప్రతి ఒక్కరికి అది షేర్ చేసా. అట్లా మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల వీడియో అనేది చాలా హైప్ అయ్యి మంచిగా వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకు నేను ఆ మీషో కంటెంట్ వీడియో అనేది ఇన్స్టాగ్రామ్లో పెట్టడం వల్ల నన్ను చాలామంది మెసేజెస్ అడిగినారు. అప్పుడు నేను ఆ లాంగ్ వీడియో అనేది నేను వాళ్ళకి అందరికీ పంపించేసా. సో అది అలా విత్ ఇన్ లైక్ పెట్టిన 1/2 hourలోనే ఎక్కువ మంది చూడడం వల్ల దానికి ఆ వీడియోకి హైప్ వచ్చేసి అలా అనేది ఆ వీడియో చాలా బాగా రన్ అయింది. నాకు తెలిసి ఆ వీడియో పెట్టి కూడా 1.5 month అవుతుంది. సో ఇంకా నడుస్తూనే ఉంది, ఇట్స్ గోయింగ్ వెల్. అంతా కూడా మీ వల్లనే. సో ఎంతమందికో లైక్ ఇంట్లోనే ఉంటూ మీషో కంటెంట్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలని చాలామందికి ఉంటుంది కదా. సో నేను ఎవరికి కూడా ఏం డౌట్స్ లేకుండా అంతా కూడా ఒక లాంగ్ వీడియో చేసిన కాబట్టి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయింది. సో వాళ్ళందరూ ఇలా చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేసేవాళ్ళు, అక్క నేను మీ లాంగ్ వీడియో యూట్యూబ్లో చూశాను, మాకు చాలా బాగా నచ్చింది, మీరు చాలా బాగా చెప్పారు అని చెప్పేసి అలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అలా చాలామంది ఇలా అడిగారు. సో దట్ నేను అది అందరికి పంపించడం వల్ల ఆ వీడియో హైప్ అయ్యి నాకు చాలా వ్యూస్ అనేటివి చాలా పెరిగిపోయినాయి. మనం ఏం చేయాలంటే కమెంట్ వచ్చిన విత్ ఇన్ 2 minutesలో ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం రిప్లై ఇస్తూ ఉంటామో కమెంట్స్కి, అప్పుడు మన వీడియో అనేది ఫాస్ట్గా పబ్లిక్లోకి రీచ్ అయిపోయి మన వీడియోకి చాలా వ్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే నా వీడియోకి 1,65,000 వ్యూస్ వచ్చాయి. థౌజండ్స్లో కూడా కాదు, 1 lakh వచ్చాయి. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక 5 to 6 టిప్స్ ఇస్తాను. ఈ టిప్ అయితే ఇప్పుడు నేను మీకు ఇచ్చిన ఒక ట్రిక్ అయితే అది నా ఓన్ ట్రిక్ అండ్ నాకు వర్కౌట్ అయ్యి నేను మీకు షేర్ చేస్తాను. సో మీరు కూడా ఏం చేయాలి అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక కంటెంట్ తీసుకోండి. నాట్ ఓన్లీ మీషో, ఇప్పుడు విష్ లింక్ త్రూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, విష్ లింక్ చేయొచ్చు, ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. దాని గురించి మీరు కొంచెం స్టడీ చేసి మీరు మీ ఓన్గా కంటెంట్ స్టార్ట్ చేసి మీరు ఇన్స్టాలో రీల్ పెట్టండి. ఇలా అని మీరు పీపుల్ దగ్గర నుంచి ఏమంటారంటే జెన్యూనిటీ తెచ్చుకోవాలి. తిను అన్నీ జెన్యూన్గా చెప్తుంది, తిను హానెస్ట్ అని వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇలా తెచ్చుకున్నారు అనుకో, వాళ్ళు మీ వీడియోస్ అన్నీ నమ్మడానికి చాలా ఇష్టపడతారు. నేను నా మీషోది రివ్యూస్కి సంబంధించి నాకు మనీ వచ్చినవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్స్ పెట్టిన, నేను జెన్యూన్గా పెట్టిన. అవి వాళ్ళకి నచ్చి ఓకే మాకు కూడా ఎర్న్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక థాట్తో వాళ్ళు కూడా స్టార్ట్ చేయడానికి ట్రై చేశారు. సో వాళ్ళకి కూడా మంచిగా మనీ వస్తున్నాయి. సో అలా మీరు ఈ 4లో మీషో అంటే ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కాబట్టి మీషో అయిపోయింది, మీషో పక్కకు పెట్టేయండి. విష్ లింక్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, లేలా ఇలాంటి చాలా యాప్స్ ఉన్నాయి. వీటి త్రూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. మీరు వాటి గురించి స్టడీ చేసి మీరు మీ ఓన్ కంటెంట్ ఒక బుక్లో రాసుకోండి, ఇలా అని చెప్పేసి. అది రాసుకొని మీ ఒక చిన్న షార్ట్ రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. ఇన్స్టాగ్రామ్లో పెట్టడం వల్ల మీకు చాలా మెసేజెస్ వస్తాయి. మీరు దానికి రిలేటెడ్ వీడియో యూట్యూబ్లో చేయండి, లాంగ్ వీడియో చేయండి. నేనైతే చెప్తాను వీడియో అనేది మినిమం ఒక 20 minutes ఉండేలాగా అయితే చూసుకోండి. మోర్ దెన్ 20 minutes ఇస్ ఆల్సో ఓకే. అట్లా మీరు 20 minutes ఉండేలాగా వీడియోనైతే ప్లాన్ చేసుకొని వీడియోనైతే చేయండి. అండ్ మొత్తం కూడా యూస్ఫుల్ ఉండేలాగా చేయండి, సో దట్ వాళ్ళకి కూడా వినాలనిపిస్తుంది ఇంకా చాలా కూడా. సో అలా మీరు ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే మెసేజెస్ అడుగుతారు కదా, ఫస్ట్ ఇన్స్టాలో రీల్ అప్లోడ్ చేయండి. చేశాక చూడండి ఎలా వస్తున్నాయి కమెంట్స్, ఎంతమంది మెసేజ్ చేస్తున్నారో చూడండి. అప్పుడు మీరు యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేసుకోండి. ఆ వీడియోని కాపీ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. సో దట్ అట్లా మీకు వితిన్ ½ an hourలో ఎక్కువ మంది చూడడం వల్ల మీకు అనేది వీడియోకి చాలా వ్యూస్ వస్తాయి, కమెంట్స్ వస్తాయి. మీరు కమెంట్స్కి ఫాస్ట్గా రిప్లై ఇస్తే ఇంకా హైప్ అవుతుంది వీడియో. అండ్ ఇంకేంటి అంటే అట్లా వితిన్ ½ an hourలో చాలామంది వీడియోస్ చూడడం వల్ల వ్యూస్ అనేటివి కూడా చాలా వస్తాయి. సో ఈ ట్రిక్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరికి, నాకు తెలిసి అయితే. సో నాకైతే ఇది చాలా బాగా యూస్ఫుల్ అయ్యింది. ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి. నేను చెప్పిన కదా ఈ 4 మీద మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వీడియోస్ అయితే స్టార్ట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తాను వీటి మీద. నాకు చాలామంది మెసేజ్ చేశారు అక్క విష్ లింక్లో ఎలా చేయాలి ఏంటి అని. నాకు అంతగా తెలియదు కాబట్టి నేను ఇంకా దాని గురించి స్టార్ట్ చేయలేకపోయా. సో ఒకసారి నేను కూడా దాని గురించి స్టడీ చేసి నేను తెలుసుకొని నేను కూడా ఒక లాంగ్ వీడియో అనేది చేస్తాను దాని మీద కూడా. అండ్ ఇప్పుడు ఇంకా కొన్ని టిప్స్ అనేటివి చెప్తాను. ఫస్ట్ మీరు ట్రెండింగ్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చేసింది ఏంటి, మీషో కంటెంట్ ఏంటి, ఇంట్లోనే ఉండి వీడియోస్ చేసుకోవడం వల్ల మనీ వస్తుంది. అలా మీరు ఇంకేమైనా ట్రై చేయండి. ట్రెండింగ్ టాపిక్స్ చెప్పాను కదా ఇప్పుడే, విష్ లింక్, అఫిలియేట్, ఫ్లిప్కార్ట్, విష్ లింక్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, లేలా ఇలాంటి యాప్స్ మీద ట్రెండింగ్ టాపిక్స్ ఇవి. వాళ్ళకు కూడా ఇంట్లోనే ఉంటూ మనీ ఎర్న్ చేయాలని చాలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యాప్స్ అనేటివి చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి. సో మీరు వీటి మీద ట్రై చేయండి. ఇదైతే ట్రెండింగ్ టాపిక్ అని నేనైతే చెప్తాను. అండ్ తమ్నేల్స్ కూడా నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు అక్క మీ తమ్నేల్స్ ఎలా చేసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి. నేనైతే టోటలీ ChatGPT నుంచే తమ్నేల్స్ అనేటివి చేసుకుంటున్నాను. నాకు 3-4 members కాంటాక్ట్ అయ్యారు తమ్నేల్స్ చేసిస్తాము అని చెప్పేసి. కానీ నాకైతే వాళ్ళ తమ్నేల్స్ అస్సలు నచ్చలేదు, చాలా వరస్ట్ ఉంది. నాకంటే నేను చేసుకోవడమే బెటర్ అనిపించింది ఆ తమ్నేల్స్ చూసాక. సో నేనైతే ChatGPTకి బెస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేస్తాను, ఇలా నేను ఈ వీడియోలో ఇది చెప్పాను, నాకు ఇలా తమ్నేల్ ఇలా కావాలి అని చెప్పేసి నేను అట్లా ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తా, నాకు అది ఆటోమేటిక్గా చేసిస్తుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఎడిట్ దగ్గర మనం ఏమైతే ఎడిట్ చేయాలి అనుకుంటామో అవి ఎడిట్ చేస్తే అది మనకి నీట్గా చేసేది ఇచ్చేస్తుంది. మనం ఎవరికో వెళ్ళి డబ్బులు ఇచ్చి తమ్నేల్స్ చేసుకునే అవసరం లేదు, మనం మన ఓన్గా చేసుకోవచ్చు తమ్నేల్స్ ChatGPTని యూజ్ చేసుకొని. అండ్ క్యాన్వాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. క్యాన్వాస్ కన్నా బెటర్ మనకైతే ChatGPT అని అయితే నేను చెప్తాను. జెమినీ ఏఐలో కూడా మంచిగానే వస్తాయి ఏమంటారు తమ్నేల్స్ అనేటివి. నేను మీషో కంటెంట్ వీడియో అండ్ తర్వాత యూట్యూబ్ కంటెంట్ వీడియో అండ్ ఇప్పుడు ఈ వీడియో అన్ని తమ్నేల్స్ కూడా నేను ChatGPTని అడిగే చేసిన. ప్రీవియస్ తమ్నేల్స్ అన్నీ కూడా నేను క్యాన్వాస్లో చేసుకున్నాను నా ఓన్గా. నాకైతే ఏ ఒక తమ్నేల్ కూడా ఎవరు చేసేయలే. ఒక తమ్నేల్కి అయితే నా ఫ్రెండ్ హెల్ప్ చేసింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఆ థంబ్నెయిల్ ఒక్క లైన్ చూడంగానే ఆ వీడియో ఓపెన్ చేసి చూసేలాగా ఉండాలి. అలా అయితే మీరు ప్లాన్ చేసుకోవాలి థంబ్నెయిల్స్ అనేటివి. ఎంత లైక్ క్లమ్జీగా ఉండొద్దు. థంబ్నెయిల్ అనేది నీట్గా అర్థమైపోయేలాగా 1 లైన్లో ఉండాల్సిందే. అలా ఉంటేనే మీ వీడియో అనేది మంచిగా రీచ్ అవుతుంది. థంబ్నెయిల్ కూడా ఒక రీజన్ తెలుసా మీ వీడియో వైరల్ అవ్వడానికి. సో థంబ్నెయిల్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. అండ్ వీడియోస్లో ఎడిటింగ్ అంతా ఏం అవసరం లేదు, అసలు కష్టపడే అవసరం లేదు. జస్ట్ కెమెరా పెట్టుకొని మనకి ఎంత మాట్లాడాలనిపిస్తే అంత మాట్లాడడమే. ఏమైనా పాయింట్స్ రాసుకోవాలి అంటే ఫోన్లో లేదా ఒక బుక్లో రాసుకొని అన్ని పాయింట్స్ కూడా కవర్ అయ్యేలాగా వీడియోస్ చేయడమే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన ఫస్ట్ 5 సెకండ్స్ వీడియో స్టార్టింగ్ 5 సెకండ్స్లో బెస్ట్ హుక్ ఉండాలి. వెదర్ ఇట్ మే బీ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్, రెండిట్లలో ఫస్ట్ 5 సెకండ్స్ అనేది బెస్ట్ హుక్ ఉండాలి. ఆ 5 సెకండ్స్లోనే లాస్ట్ వీడియో వరకు ఏముంటుంది అని ఆ 5 సెకండ్స్లోనే అర్థమైపోవాలి అందరికీ. సో నేనేం చెప్పిన ఫస్ట్లో ఇలా మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి. అది అంటే ఇప్పుడు ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అనడం వల్ల మీరు ఈ వీడియో మొత్తం చూస్తున్నారు కాబట్టి అలా మీరు కూడా ఒక 5 సెకండ్స్ బెస్ట్ హుక్ ఉండేలాగా అయితే ట్రై చేయండి. వెదర్ ఇట్ మే బీ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్. హుక్ అనేది మెయిన్. హుక్ కూడా ఒక రీజన్ మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి కూడా. ఎందుకంటే వ్యూస్ రావాలి అంటే హుక్లోనే ఉంటుంది అండ్ థంబ్నెయిల్లోనే ఉంటుంది. లోపలంతా ఏం మాట్లాడినాము అనేది కాకుండా హుక్ అనేది అయితే మెయిన్ మ్యాటర్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కన్సిస్టెన్సీ. లాంగ్ వీడియో 1 వీక్ ఒకసారి పెట్టినా పర్వాలేదు, కానీ షార్ట్స్ అనేవి ఎవ్రీడే పెట్టేలాగా ట్రై చేయాలి. లేదంటే డే బై డే లాగా షార్ట్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీగా లేదు, ఇప్పటి నుంచి కన్సిస్టెన్సీగా అయితే మెయింటైన్ చేస్తాను. సో కన్సిస్టెన్సీ ఆల్సో మెయిన్ మ్యాటర్. సో నాకు ఎంత ఉన్నప్పుడు నేను ఈ ఛానల్ని కరెక్ట్గా స్టార్ట్ చేసిన అంటే 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఈ ఛానల్ అనేది నేను కరెక్ట్గా కొంచెం కన్సిస్టెన్సీగా స్టార్ట్ చేసా. అండ్ మధ్యలో ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం వీడియోస్ అనేది చేయలేకపోయా. అండ్ ఇప్పుడు మీషో కంటెంట్ నుంచి అప్పటి నుంచి అయితే కన్సిస్టెన్సీగా పెడుతున్నాను. సో నాకు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అనేటివి అయితే 3800+ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు. అలా మనం ఏమంటారు, అలా కన్సిస్టెన్సీ కూడా మెయిన్ అని చెప్తాను. మీరు లాంగ్ వీడియోల్లో యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే చేయండి. పబ్లిక్కి యూస్ఫుల్ అయ్యి మీరు పబ్లిక్ని గ్యాదర్ చేసుకోవాలి. ఎలా అంటే ఒక ట్రస్టెడ్ గర్ల్, ఏం చెప్పినా మనం నమ్మగలుగుతాం అనేది మీరు ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవాలి పీపుల్ దగ్గర నుంచి, పబ్లిక్ దగ్గర నుంచి. సో దట్ మీ ఏ వీడియో అయినా అప్పుడు వాళ్ళే చూసేస్తారు ఈజీగా. అండ్ షార్ట్స్ని కూడా మంచిగా కన్సిస్టెన్సీగా పెట్టండి. ఇప్పుడు ఏంటి అంటే వీడియోని అప్లోడ్ చేస్తాం కదా, యూట్యూబ్లో లాంగ్ వీడియోని అప్లోడ్ చేస్తాం కదా, అసలు మనం కష్టపడే అవసరం ఏం లేదు తెలుసా. జస్ట్ ఇలా వీడియో షూట్ చేసుకోవడం మాత్రమే మన పని. మిగతాది అంతా ChatGPT చేసి ఇచ్చేస్తుంది మనకి. మనం థంబ్నెయిల్ చేసి ఇచ్చేస్తుంది. ఆ థంబ్నెయిల్కి టైటిల్ రాయమన్నా టైటిల్ రాసిస్తుంది, డిస్క్రిప్షన్ రాసిమన్నా డిస్క్రిప్షన్ రాసిస్తుంది, అండ్ ట్యాగ్స్ కూడా రాసిస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఈజీగా ChatGPT చేసిస్తుంది. అన్నీ కూడా కాపీ చేసి పేస్ట్ చేయడం యూట్యూబ్లో. మనం జస్ట్ అప్లోడ్ చేసుకోవడం మాత్రమే మన వర్క్ అండ్ వీడియో చేయడం మాత్రమే మన వర్క్. మిగతాదంతా ChatGPT చేసిస్తుంది. మీరు చూడొచ్చు నా వీడియోస్లో ప్రతి ఒక్క టైటిల్, ప్రతి ఒక్క డిస్క్రిప్షన్, ప్రతి ఒక్క ట్యాగ్స్ అన్నీ కూడా నాకు ChatGPT చేసి ఇచ్చింది. మనం ChatGPTకి కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి, అప్పుడే మనకి కరెక్ట్ డిస్క్రిప్షన్, కరెక్ట్ టైటిల్ అనేటివి అయితే సరిగా వస్తాయి. సో ఇదైతే నేను యూజ్ చేస్తున్నాను. సో మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ హ్యాష్ట్యాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హ్యాష్ట్యాగ్స్లో ఇప్పుడు మీరు ఒక మీషో కంటెంట్ రిలేటెడ్ వీడియో చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీషోకి రిలేటెడ్ ట్యాగ్స్ అన్నీ కూడా పెట్టాల్సిందే. లైక్ మీషో ఫైన్స్, మీషో క్రియేటర్ క్లబ్, హౌ టు జాయిన్ మీషో క్రియేటర్ క్లబ్, హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ మీషో, ఇలా ట్యాగ్స్ అన్నీ కూడా పెట్టాలి. ఆ ట్యాగ్స్ అన్నీ కూడా మీకు ChatGPT ఈజీగా ఇచ్చేస్తుంది. ఒకసారి మీరు గివ్ మీ హ్యాష్ట్యాగ్స్ ఫర్ దిస్ థంబ్నెయిల్ అని థంబ్నెయిల్ పెట్టేసి అడిగితే మీకు అన్నీ కూడా ఇచ్చేస్తుంది. మీరు లైక్ ChatGPTకి అంత టైప్ చేసే అవసరం కూడా లేదు. మైక్ ఆప్షన్ ఉంది, ఆ మైక్ దగ్గర ఇలా మీరు చెప్పేసి సరిపోతుంది. నాకు దీనికి ఇట్లా డిస్క్రిప్షన్ కావాలి, టైటిల్ కావాలి, హ్యాష్ట్యాగ్స్ కావాలి అని చెప్పేసి అలా చెప్తే సరిపోతుంది, అయిపోతుంది. కానీ నా ఛానల్ మానిటైజేషన్ అయింది, మనీ కూడా జనరేట్ అవుతున్నాయి, కానీ నాకు ఇంకా పిన్ అనేది రాలేదు. ఇంకా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పిన్. యాక్చువల్లీ ఈ వీడియో పిన్ వచ్చాకనే చేద్దాం అనుకున్నా, కానీ చాలా డిలే అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఈ వీడియో అయితే
ప్లాన్ చేసేసాను. ఆ పిన్ వచ్చాక కూడా నేను ఒకసారి వీడియో చేస్తాను. ఎందుకు నాకు పిన్ ఇంటికి వస్తుంది అంటే, కొంతమందికి పిన్ ఆన్లైన్లోనే అయిపోతుంది, కానీ నాకు పిన్ అనేది ఇంటికి వస్తుంది అని చెప్పేసి నాకు మెయిల్ వచ్చింది. కానీ 2 వీక్స్లో వస్తుంది అన్నారు, కానీ ఇప్పుడు 1 వీక్ అయ్యింది కానీ ఇంకా రాలేదు. వెయిటింగ్ ఫర్ ద పిన్. ఆ పిన్ రాగానే ఒకసారి నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఎందుకు నాకు పిన్ ఇంటికి వస్తుంది అంటే, నా ఏదైతే మెయిల్ ఐడి ఉందో నాకు అనిపించింది, ఏదైతే నా మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడి అనేది నాది లైక్ ఎప్పుడైతే నేను ఫోన్ అనేది యూజ్ చేస్తానో, ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్లో ఉన్నానో అప్పటి నుంచి ఫోన్ యూజ్ చేసిన, అప్పుడు నేను ఏదైతే మెయిల్ క్రియేట్ చేశానో ఆ మెయిల్ ఐడి మీదనే ఇప్పటికి కూడా నా యూట్యూబ్ అనేది వర్క్ అవుతుంది. కాబట్టి ఇన్ని డేస్ లైక్ ఇన్ని ఇయర్స్ నుంచి వాడుతున్న మెయిల్ ఐడి కాబట్టి ఇది చాలా పాత ఐడి అని చెప్పేసి నాకు పిన్ అనేది ఇంటికి వస్తుంది అనిపిస్తుంది. లైక్ ఎవరైతే కాంటెంట్ చేస్తున్నారో వాళ్ళని, నా ఫ్రెండ్స్ని కూడా అడిగా, యూట్యూబ్ కాంటెంట్ చేసే వాళ్ళని, మీకు కూడా పిన్ ఇంటికి వచ్చిందా అని అంటే, లేదు మాకు ఆన్లైన్లోనే అయిపోయిందని చాలామంది అడిగారు. నేను వాళ్ళని ఒక క్వశ్చన్ కూడా అడిగా, మీది మెయిల్ ఐడి పాతదా లేదంటే కొత్త మెయిల్ ఐడియా అని అడిగితే వాళ్ళు అన్నారు మాది కొత్త మెయిల్ ఐడి అన్నారు. సో ఓకే కొత్త మెయిల్ ఐడి అని చెప్పేసి అందుకే మీకు ఛానల్ అనేది ఈజీగా పిన్ ఆప్షన్ అనేది తొందరగా అయిపోయింది అనేసి నేను అనుకున్నా. అలా నా పాత మెయిల్ ఐడి అవ్వడం వల్ల నాకు పిన్ అనేది ఇంటికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడు కూడా వాచ్ టైం ఉంటుంది కదా, 4000 వాచ్ అవర్స్ అవ్వాలి తెలుసా, కానీ అది అంత ఈజీ కాదు ఎవరికి కూడా. నాకు బై లక్ అయిపోయింది అనుకోవచ్చు, అంత కూడా మీ వల్లనే. 4000 వాచ్ అవర్స్ అవ్వాలి అంటే ఎంత కష్టం తెలుసా. 365 డేస్లో మీరు 4000 వాచ్ అవర్స్ అనేది ఈజీగా కంప్లీట్ చేయొచ్చు మీరు ఈ టిప్స్ కనుక యూజ్ చేస్తే. ఒకవేళ ఈ టిప్స్ యూజ్ చేయకపోతే చాలా అంటే చాలా కష్టం. ఇప్పుడు 365 డేస్ అయిపోయాక కూడా ఈ 4000 వాచ్ అవర్స్ అవ్వకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్ని డేస్ వీడియోస్ పెట్టిన అన్నీ కూడా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి మీ వాచ్ అవర్స్ అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ కూడా చేయాలి మీ వాచ్ అవర్స్ మీద, ఎలా నడుస్తుంది ఏంటి అని చెప్పేసి. ఆ వీడియో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అంటే చాలా, ఇంకా మీకు మనీ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది ఎవ్రీ మంత్. కానీ ఒక్కసారి మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యాక మీకు $100 అయితేనే ఆ మనీ అనేది మీ బ్యాంక్లోకి వస్తుంది. $100 అవ్వడానికి కూడా చాలా కష్టం. మానిటైజేషన్ ఒక ఎత్తు అంటే $100 అవ్వడం ఇంకో ఎత్తు తెలుసా, చాలా కష్టం $100 అవ్వడానికి. నాది ఇంకా అవ్వలేదు. ఒకసారి అవ్వాక నా ఫస్ట్ పేమెంట్ వచ్చాక నేను మీకు తప్పకుండా చెప్తాను. అండ్ మీరందరూ కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేరు. నాది 1,65,000 వ్యూస్ వచ్చాయి వీడియోకి. అందరూ ఒక్కొక్క సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా నా ఛానల్ ఇప్పటికి 1,00,000 సబ్స్క్రైబర్స్ అయిపోతుండే. సో మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కమెంట్స్ చెయ్యండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి ఇది ఒక్క వీడియోనే మేజర్ వీడియో తెలుసా. ఆ వీడియో వచ్చేసి మీషో కంటెంట్ వీడియో. ఆ ఒక్క వీడియో వల్లనే నా ఛానల్ అయితే ఈజీగా మానిటైజేషన్ అయింది. నేను మీకు చెప్పిన కదా ఈ 4 టాపిక్స్ మీద మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వీడియో అనేది చేయండి. తప్పకుండా అయితే మీ ఛానల్ పక్క మానిటైజేషన్ అయిపోద్ది. విష్లింక్, అఫిలియేట్, అమెజాన్ అండ్ లేలా ఈ యాప్స్ గురించి మీరు ఒకసారి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. ఒకసారి నా మీషో కంటెంట్ వీడియో చూడండి, నేను ఎలా చెప్పాను, ఎలా చేశాను, ఎన్ని మినిట్స్ చేశాను అనేది ఒకసారి ఆ వీడియో చూడండి. సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. ఓకే ఇలా ఉండాలి ఓకే అలా అని మీరు ఒక ప్లాన్ చేసుకోండి, ఒక బుక్లో రాసుకోండి లేదా ఒక ఫోన్లో నోట్ చేసుకొని అన్ని పాయింట్స్ కూడా అర్థమయ్యేలాగా చెప్పండి. స్క్రీన్ రికార్డింగ్స్తో సహా చెప్పండి, అన్నీ కూడా అర్థమయ్యేలాగా ఈజీగా చెప్పండి. సో దట్ వాళ్ళు మీ వీడియో అనేది తప్పకుండా చూస్తారు. ఇలాంటి యూట్యూబ్ గ్రోత్ టిప్స్ ఇంకా కావాలి అంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీరు నాకు ఓన్లీ ఇలా యూట్యూబ్ కంటెంట్, మీషో కంటెంట్ ఇలాంటి వాటికి సపోర్ట్ చేయకుండా నా పర్సనల్ వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. సో నాకు తెలిసి మీకు ఈ ఒక్క వీడియోతో మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అనుకున్నా ఎవరైతే ఈ టిప్స్ యూస్ చేస్తారో. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యింది, హెల్ప్ఫుల్ అయ్యిందని నేనైతే అనుకుంటున్నా. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఏం డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టా ఐడి వచ్చేసి యూట్యూబ్ బయో కాడ ఉంటుంది.
మెసేజ్ అయితే చేయండి ఏం డౌట్స్ ఉన్నా కూడా. సో ఈరోజు ఈ వీడియోకి ఇంతే. ఏం డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. సో అందరూ కూడా వీడియో చూస్తున్నారు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి.